అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ సుంకర, అడ్వకేట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రెస్ వేదిక ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక మనందరూ చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఏ విధంగా నిరంకుశత్వంగా రాక్షసత్వంతో కలిగినటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తిత్వంతో ఇక్కడ తెలంగాణలో ఎంతోమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసి అక్రమంగా మహిళలను చూడకుండా బలవంతంగా వాళ్ళని దొబ్బుకుంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అటువంటి సంఘటనే తెలంగాణకి ఒక్కదానికే పరిమితం కాలేదు. ఆంధ్రాలో కూడా ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అని చెప్పి ఒక సంస్థను ప్రారంభించి విదేశాల్లో ఉండి దేశానికి ఏదో చెయ్యాలి అని చెప్పని ఇక్కడే సెటిల్ అవ్వాలని చెప్పని ముసునూరి సౌజన్య అనే ఒక మహిళ ఈరోజు ఒక కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అనతి కాలంలోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకోవడం చేత కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ అధికారుల కన్ను ఆవిడ మీద పట్టడం జరిగింది. ఎందుకు అనంటే కనుక ఆవిడ ఒక్కలే ఈ యొక్క వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి మహిళ కాబట్టి వెనక ఎవరూ లేరు కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అని చెప్పని వాళ్ళు ఏం చేశారు అనంటే కనుక కాంపిటీటర్స్తో కలిసి కొంతమంది నకిలీ అభ్యర్థుల్ని వీళ్ళ దగ్గరికి పంపించి వీళ్ళతోటి అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ ఫిల్ చేయించి అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా జరిగింది ఏం లేదు, అంతా కూడా లీగల్గానే ఒక కన్సల్టెన్సీ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగానే అన్నింటి మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకుని ఏ ప్రొసీజర్ అయితే ఉంటుందో ఆ ప్రొసీజర్ ఫాలో చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏం క్లాస్ ఉంటుంది అని అంటే కనుక అభ్యర్థి విదేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు జరిగే ఇంటర్వ్యూ అతని యొక్క శక్తి సామర్థ్యాలతో మాత్రమే క్రాక్ చేయాలి. దానికి ఎవరో బాధ్యులు కారు. ఒకవేళ చేయలేకపోతే అతను కట్టినటువంటి ఫీజు అప్లికేషన్ రూపంలో కావచ్చు, వీసా రూపంలో కావచ్చు, రిజిస్ట్రేషన్ రూపంలో కావచ్చు, అవన్నీ ఆల్రెడీ ఆ దేశాల్లో ఉన్న కన్సల్టెన్సీ కట్టిబడి ఉంటుంది కాబట్టి నాన్ రిఫండ్ పాలసీ ఉంటుంది. ఒకవేళ ఏదైనా వివాదం ఉంటే కనుక సివిల్ కోర్టులో ఆర్బిట్రేషన్లో చూసుకోవాలి అని చెప్పని క్లియర్గా పొందుపరిచి ఉన్నటువంటి క్లాస్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు అనంటే కనుక ఇంట్రెస్ట్ అటెండ్ గారు ఈ డమ్మీ అభ్యర్థులు వచ్చి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. నేను ఇంకా 10 మందితో కలిసి బయటికి వెళ్ళి మీడియా ముందు నువ్వు మోసం చేశావు, నువ్వు దొంగ ఉద్యోగాలు ఇస్తున్నావు అని చెప్పి భయపెడతాం, ఇస్తావా చస్తావా, మీరు అగ్రిమెంట్లు ఉన్నాయి కదా అంటే కనుక అవునా సరే అంటాడు. అప్పుడు దిగుతారు ఎవరు? దొంగలు. ఏం దొంగలు? అంతకుముందు మన పాతకాలంలో దొంగలు ఎట్లుండేటోళ్ళు? నూనె రాసుకుని రాత్రిపూట కరెంటు లేనప్పుడు వచ్చి గోడలు దూకెళ్ళేటాడు. ఇప్పుడు దొంగలు ఎట్లా ఉంటారంటే కనుక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడ సిటీ అని చెప్పి బోర్డు పెడతారు. ఏసీపీ భాన్ ప్రకాష్ రెడ్డి ఒక దొంగ, కింద సిఐ బేరా సత్యనారాయణ రెండో దొంగ. ఏంది దొంగలు చేస్తారంటే కనుక సెటిల్మెంట్లు చేస్తారు. ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఫిర్యాదుని అట్లా చేసుకుంటావు పోయి నువ్వు అని చెప్పని వాళ్ళు ఎన్ఓసీలు ఉండగా కూడా వీళ్ళు ఈమెకు ఫోన్ చేసి నువ్వు 10:30కి రావాలి, 11 గంటలకు రావాలి, 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పని బెదిరింపు ధోరణికి పాల్పడటం జరుగుతుంది. ఈ వేధింపులు తట్టుకోలేక ఈ తప్పుడు కేసులను బరాయించలేక మనల్ని ఆశ్రయించినప్పుడు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి మనము ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ వేధించొద్దని చెప్పి కేసు వేయడం జరిగింది. వాళ్ళందరికీ కోర్టు నుంచి నోటీసులు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈమె మీద పెట్టిన తప్పుడు కేసులు అన్నింటినీ కూడా హైకోర్టులో క్వాష్ చేయడం జరిగింది. క్వాష్లో అరెస్ట్ చేయొద్దని చెప్పి మనం కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే క్వాష్ చేశామో గత శుక్రవారం రోజు విజయవాడలో ఉన్న ఈమె బ్రాంచ్ మీద ఆ యొక్క భాన్ ప్రకాష్ రెడ్డి, సిఐ బేరా సత్యనారాయణ అండ్ టీం లోకల్ పోలీసులు అక్రమంగా సివిల్ యూనిఫామ్లో ప్రవేశించి ఏం చేశారంటే వీళ్ళు తెచ్చుకున్న లంచ్ని దొంగతనంగా తినేయడం జరిగింది. ఎందుకంటే కనుక అడుక్కు తినేటోళ్ళు కదా, పైసలు ఉండవు, వీళ్ళు లంచ్ అంతా తినేయడం జరిగింది. ఒక ఆఫీస్ బాయ్ది కేక్ బర్త్డే ఉంటే కేక్ తెచ్చుకున్నాడు, ఆ కేక్ తినేయడం జరిగింది. వాడు పోలీసులు అన్న నా కేక్ అన్న మా ఆఫీస్ వాళ్ళకి ఇవ్వాలంటే నా కొడక మాకు దిక్కులేదు అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఈ వేళ్ళు ఇరిచేశారు. అది పోరాడు, చిన్న పోరాడు. నేను ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళి అరే మనుషులు రారా బాయ్, ఆడపిల్లలు ఉన్నారు లోపల, మీరు వితౌట్ సచ్ వారెంట్ ప్రొసీజర్ లేకుండా యూనిఫామ్ లేకుండా ఎట్లా పోతారు బాయ్ అని చెప్పానంటే కనుక మేము ఇట్లానే పోతాం, నువ్వేం చేస్తావు అని చెప్పానన్నాడు. నువ్వు ఉండరా బాయ్, తెలంగాణకి వెళ్ళి నేను ఆంధ్ర వస్తా, నీ జాగాకి వస్తున్నాగా అని చెప్పాను అన్న. 5 గంటలకు బయలుదేరి నేను 8 గంటలకు వెళ్ళా. కరెక్ట్గా నా యొక్క టవర్ లొకేషన్ ఉంటుంది కదా, నేను 15 నిమిషాలు రీచ్ అవుతా ఉండగా వెనక నుంచి పారిపోయాడు. మీరు మీ వృత్తి ధర్మం నిర్వహిస్తే ఎందుకు బ్రదర్ పారిపోవాలి? చెప్పండి సమాధానం. వాళ్ళకి నోటీసులు ఇచ్చేది ఉండే. వీళ్ళ యొక్క డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, దాని తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఎత్తుకుపోయారు. వాటర్ బాటిల్స్ అడిగితే కొనిస్తుంది కదా బ్రదర్, వాటర్ బాటిల్స్ కావాలంటే, లంచ్ కావాలంటే పెట్టిస్తుందిగా. ఎందుకు దొంగతనం చేయాలి లంచ్ని? మా బాధ ఏంటంటే కంప్యూటర్లు పోయినాయి అని చెప్పో, మొబైల్స్ పోయినాయనో కాదు, మేము తిండి పోయిందని మా బాధ. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా దేనికోసం ఫైట్ చేస్తాడు? కడుపు కోసం ఫైట్ చేస్తాడు. ఆ కడుపు కొట్టారు వీళ్ళు, ఆ తిండి ఎత్తుకుపోయారు. సో కాబట్టి ఈ అన్నీ కూడా చేస్తున్న దృష్ట్యా మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది.
వీళ్ళు ఇంతగా దౌర్జన్యకాండ చేపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సైబర్ క్రైమ్ ఏసీపీ భాన్ ప్రకాష్ రెడ్డి, విజయవాడ సిటీ, అతని యొక్క కింది అధికారి సిఐ బీరా సత్యనారాయణ అండ్ టీమ్ అండ్ లోకల్ పోలీసులు ఒక మహిళను చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పని రిట్టేస్తే అతను నాకు ప్రేమికుడిగా మారాడు. రాత్రి 12:30 1 గంటకి నాతో ప్రేమాయణం నడిపిస్తూ ఉంటాడు. ఇగో ఏసీపీ గారు, ఇగో నేను ఆమె నా క్లయింట్ అని సంగతి తెలుసు, నాతో రాయబారాలు. ఇగో చూడండి, హాయ్ పెడతాడు, దాని పేరు హూ ఫైల్ దిస్, నన్ను అడుగుతాడు ఇది ఎవడేసాడని చెప్పని. నేను అంటాను ఇగో డాక్టర్ బాల అడ్వకేట్, అంటే మా సోహదోడు పేరు మీద వేయడం జరిగింది. ఇగో అతను ఎవరు అంటే అతను ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూ లింక్ పెట్టి ఇగో అడ్వకేట్ బాల అని చెప్పి అతను లింక్ పెట్టి అబో పర్సన్ సార్ అని పెట్టా. ఇక్కడ ఏమన్నా చూడండి, దయచేసి రెడ్ కలర్లో మార్క్ చేశా, ప్లీజ్ ఆస్క్ యువర్ క్లయింట్ టు విత్ రైట్. ఓకే, ఫోన్లో కూడా ఉంది, అది రికార్డింగ్ చేస్తుంది ఫోన్లో కూడా ఉన్నాయి. అంటే ఇదండి, నీతిగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అడుగుతారండి, ఇట్లా అడుగుతారా? మళ్ళీ ఏమంటాడు, సార్ ఇవన్నీ వద్దు, నేనేం చేస్తానంటే మీ మీద పెట్టిన కేసులు అన్నింటినీ, మీ క్లయింట్ నా మీద అంటే నా క్లయింట్ మీద పెట్టిన కేసులు అన్నింటినీ కూడా నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు వరకు నేనే ఆల్రెడీ డమ్మీ అభ్యర్థులతో కాకోకుండా ఎవరైతే కనుక నిజమైన అభ్యర్థులు చట్ట ప్రకారం కట్టారో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి, వీళ్ళ డేటా ఎత్తుకుపోయాడు కదా, డేటా ఉంటుంది కదా, ఫోన్ చేసి ఈ కన్సల్టెన్సీ దొంగది, మీరు వచ్చి కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్పని వాళ్ళందరినీ రెచ్చగొట్టి రండి కంప్లైంట్లు ఇవ్వండి అంటున్నాడు. అరే ఇదేం దౌర్భాగ్యం అండి, క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పని ఎఫ్ఐఆర్లు చేయడానికి పోలీసులు వెనకాడుతూ ఉంటే వీళ్ళు దొంగ కేసులు పెట్టుకుంటా అభ్యర్థులను రెచ్చగొట్టి ఎంతమందిని చేస్తారండి. ఒక క్రైమ్ మీద, ఒక నేరం మీద, ఒక ఎలిగేషన్ మీద ఒక క్రైమ్ చేయాలి, మల్టిపుల్ క్రైమ్ చేయకూడదు అని చెప్పి అర్నబ్ గోస్వామి మీ అందరికి తెలుసు, జర్నలిస్ట్ మిత్రుడు, ఆ యొక్క కేసులో సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. టీకే ఆంటోనీ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఉంటుంది, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కెనాట్ బి ఎంటర్టైన్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ ఎలిగేషన్ అని చెప్పానంటది. అరే చదువుకుంటా ఉంటారు ముష్టిముండా కొడకల్లారా, నేను తెలంగాణలో ఉండిపోయిన క్లాసులు చెప్దామంటే వాళ్ళేమో ఆంధ్రాలో ఉండిపోయారు, మన టైం ఏంటి ఉంటుంది? అదేమనంటే ఇటుకు వస్తారు. అందుగురించే మొన్న జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ని ఎత్తుకుపోయినప్పుడు కూడా ఈ విధంగా మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్తే నేనే స్వయంగా అర్ధరాత్రి 10:30కి ఆవిడతో మాట్లాడి కంప్లైంట్ డ్రాప్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకుని నేను ఒకటే చెప్పా, మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే బరాబర్ ఎఫ్ఐఆర్ చేపిస్తా అని చెప్పాను. ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఆంధ్ర పోలీసుల మీద? ఖబర్దార్ నేను చెప్తున్నా, ఇష్టారీతిన మీరు మా రాష్ట్రంలోకి వచ్చి జర్నలిస్టులు ఎత్తుకుపోయినా తమాషాలు చేసినా ఈ రాష్ట్రమే కాదు మీ రాష్ట్రానికి కూడా వస్తా బరాబర్. నేను ఇండియన్ సిటిజన్ని, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తా, నేను అడ్వకేట్ని. నేను మీకు చెప్తున్నాను, ఇటువంటి తప్పుడు చర్యలు ఈ లీగల్గా అన్ని విధాల అష్టదిగ్బంధం చేశానని చెప్పని కొంతమంది పెయిడ్ మీడియాని తీసుకుని వచ్చి వార్తలు రాపిస్తూ ఉంటాడు. ఫరారీలో ఫ్లయింగ్ బోర్డర్స్ యజమాని సౌజన్య మెడ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఆమె ఏమన్నా పంజరంలో పక్ష, మెడ చుట్టూ ఉచ్చు బిగడానికి మహిళ అండి, మహిళ ఈ విధంగానైనా ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, ఏంటి నాన్సెన్స్, ఏంటి తప్పుడు కేసులు, ఏంటి బేరసారాలు? 25 లక్షలంట, రాత్రి 11:30 12 గంటలకు ఒక మహిళను రావాలంట. సిగ్గు శరం మానం మర్యాద లజ్జ ఉందా? అన్నం తింటారా అండి? ఎంప్లాయీస్ అన్నాలు తింటారా అండి? దొంగతనంగా కేకులు తింటారా అండి? 25 లక్షలు డబ్బులు అడుగుతారా అండి? ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సో కాబట్టి ఈ మీడియా ముఖంగా మన సోదరుల ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మీరు ఈ విషయం మీద తక్షణం చర్యలు తీసుకుని ఈ అధికారులని సస్పెండ్ చేయకపోతే మొత్తం ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆవిడకి మెసేజ్లు పెట్టారు, అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే కనుక ఇప్పుడు చెప్పానో వాటికి అన్నింటికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ న్యాయస్థానాల్లో నేను వేశాను, మీ ద్వారా కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా, బయట రాష్ట్రంకి వెళ్ళి ఎవడైనా పోలీసోడు మన రాష్ట్రంలోకి వచ్చి జర్నలిస్ట్ మిత్రుల మీద కానీ ప్రజల మీద కానీ ఎటువంటి ప్రొసీజర్ లేకోకుండా చెయ్యేస్తే మాత్రం బరాబర్ చెప్తున్నాను, జనరల్ ఎక్సెప్షన్స్ అని అంటారు చట్టంలో, బిఎన్ఎస్లో జనరల్ ఎక్సెప్షన్స్ అంటే మన మీద కానీ, మన ప్రాణం మీద కానీ, మన ఆస్తి మీద కానీ, మనకు సంబంధించిన వాళ్ళ ప్రాణం మీద కానీ, ఆస్తి మీద కానీ దాడి జరిగితే వాళ్ళని చంపేయచ్చు ఆత్మరక్షణలో భాగంగా. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మరక్షణలో భాగంగా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.